శ్రీశక్తి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు. రోజుకు సగటున 18 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు 6.30 కోట్లు లబ్ధి చేకూరుతోందన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ రోజు మినహా 4 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దృష్టి తీసుకొస్తే అంటే దాన్ని 2వ రోజున రెక్టిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బోర్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్య తీసుకుని జరిగింది. మరి 4 రోజులు మనం చూసినట్లయితే జరిగిందంటే మనం దాన్ని ఎంత ఆదర్శనీయంగా ఈ యొక్క స్కీమ్ ముందుకు వెళ్తా ఉంది. తద్వారా 20 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆదా కలిగింది. అంటే ఆదాయం వాళ్ళ యొక్క ఖర్చు నుంచి వైదొలిగి ఏదైతే ఈ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి చేయవద్దనవటం వల్ల ఈ డబ్బులు వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడేదానికి మిగిలింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 5 స్కీముల్ని, అది పెన్షన్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ రకంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఈ రోజున ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ నాయకత్వం పట్ల ఆదరణ పెరిగేటప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కోసాలు కదులుతున్నాయి. ఇంకా ఉన్నటువంటి ఓటింగ్ శాతం పడిపోతామో, ఈ 11 సీట్లు కూడా మాకు రావేమో నెక్స్ట్ వచ్చేటప్పటికి అనేటువంటి ఒక భయాందోళనలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం నెట్టబడింది.